ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ప్రభాస్ దేశం తరపున స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. పహల్గాం దాడులతో చలించిపోయిన ప్రభాస్ యుద్ధం అంటూ వస్తే తగ్గేదే లేదంటూ ఇండియా కోసం నిలబడతానని ట్వీట్ చేశాడు. అవసరమైతే దేశం కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని, దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాల్సి వస్తే ముందు వరుసలో నేనుంటానంటూ దేశం గర్వించే విధంగా మాట్లాడాడు ప్రభాస్ సైనికుల ప్రాణాలకి రక్షణగా ఉండాలని, వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలని, అందుకు అవసరమైన విరాళాన్ని నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో ప్రభాస్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ప్రభాస్ కి డొనేషన్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. కోవిడ్ టైంలో బాహుబలి టీం తరఫు నుండి దేశం కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన నిజమైన దానకర్ణుడు ప్రభాస్. ఇంకా ప్రభాస్ డొనేషన్ లిస్ట్ చూసుకుంటే 2020 కోవిడ్ సహాయం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 2 కోట్ల చొప్పున మొత్తం 4 కోట్లు ఇచ్చారు. ఇక 2018 కేరళ వరదలు, కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి 1 కోటి, 2021 ఆంధ్రప్రదేశ్ వరదలు, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి 1 కోటి, 2024 వైనాడ్ ల్యాండ్ స్లైడ్ కేరళలో కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి 2 కోట్లు. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లకు 1 కోటి చొప్పున మొత్తం మీదుగా 2 కోట్లు ఇచ్చారు. ఇక హైదరాబాద్ వరదలు 1,50,00,000, చెన్నై రైతులకు 75 లక్షలు, టీఎఫ్డీఏకి 35 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇవన్నీ అఫీషియల్ గా ఇచ్చినవే. ఇంతేకాకుండా 2020 కాజుపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో 1650 ఎకరాల ఫారెస్ట్ అడాప్ట్ చేసుకుని అక్కడ ఎకో పార్క్ డెవలప్మెంట్ కోసం 2 కోట్ల డొనేషన్ ఇవ్వడం జరిగింది. అందుకే ప్రభాస్ ని రియల్ లైఫ్ లో కూడా హీరో అంటారు. నిజమైన మనసున్న మహారాజురా మా ప్రభాస్ అని ఫ్యాన్స్ చొక్కాలు ఎగిరేసుకుని తిరుగుతారు.